అందరికీ నమస్తే. నా పేరు శివదుర్గ. వెల్కమ్ టు అజయన్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మాగిన ఆవు పిడకలతో ఫెర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలి, ఆ ఫెర్టిలైజర్ వల్ల మన మొక్కలకి ఎలాంటి ఉపయోగం ఉంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి, టమాటా చెట్టు, టమాటా కాయలు ఎన్ని కాసాయో. ఈసారి ఎండాకాలం కానా తక్కువ కాస్తాయేమో అనుకున్నాను, కానీ చాలా బాగా అయితే కాసాయి. మనకి టమాటాలకి కిందన మచ్చలైతే వస్తాయండి. అది ఏంటంటే కాలుష్యం లోపం. ఆ కాలుష్యం లోపం తగ్గాలి అంటే మనకి గుడ్డు పెంకులు ఉంటాయి కదా, ఆ పెంకులను పౌడర్ చేసి మొక్కల దగ్గరకు అయితే వేశాను. చాలా వరకు రిజల్ట్ అయితే మంచిగా వచ్చిందనమాట. ఇవి పెటూనియా ఫ్లవర్స్ అండి. నా దగ్గర 4 కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొత్తగా 2 కలర్స్ అయితే తెచ్చాను. అవి ఇంకా పువ్వులు అయితే వేయలేదు. ఇది పుదీనా అండి. చూడండి ఎంత ప్రూనింగ్ చేసిన తర్వాత ఎంత బాగుందో పుదీనా. ఇవి మందార చెట్లు. మనము 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ కనుక ఇచ్చామనుకే మనకి రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారా ఎంత పెద్ద ఫ్లవర్స్ అనేవో ఈడాయో. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఈరోజు ఈడిన ఫ్లవర్స్ అండి. నాకు మందార చెట్లు చాలా ఉన్నాయి, కానీ మొగ్గలు అయితే మాకు ఉడతలు బెడద ఎక్కువగా ఉంటుంది. ఉడతలు అయితే తినేస్తాయి. అందువల్ల నాకు పువ్వుల్ని ఎక్కువగా హార్వెస్ట్ చేసుకోవడం అనేది జరగదండి. ఇది చిట్టి గులాబీ అండి. ఎండకి చూడండి చిట్టి గులాబీ ఎలాగైపోయిందో. కానీ కొంచెం పర్వాలేదు, మనము ఫెర్టిలైజర్స్ గట్ట మొక్క మొదట్లో పోసుకొని స్ప్రే గట్ట చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎండకి అవి తట్టుకుంటున్నాయండి. చాలా బాగా మంచి రిజల్ట్ అయితే ఉంది. ఈ 3 కూడా చిట్టి గులాబీ. అది మందార చెట్టు అండి. చిన్న చిన్న పువ్వులు పూస్తుంది కదా, ఆ మందారం అన్నమాట. పైన ఉండేది ఈ చెట్టు. మొగ్గలన్నీ కూడా ఉడతలైతే తినేస్తున్నాయని దీన్ని కిందకైతే తీసుకొచ్చేయడం అయితే జరిగింది. మనం ప్రూనింగ్ చేసిన తర్వాత మరుమం అనేది చూడండి ఎంత గుబురుగా అయితే వచ్చిందో. కిందటిసారి ఈ మరుమంకి నేను బీట్రూట్ ఫెర్టిలైజర్ అయితే ఇచ్చానండి. అంతే, దాని తర్వాత వాటరే పోస్తాను. ఇంకా ఆ తర్వాత నుంచి ఏం ఫెర్టిలైజర్ కూడా ఇవ్వలేదు. ఈరోజు నేను చేయబోయే ఫెర్టిలైజర్ మాత్రమే ఈ మరుమంకి ఇస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, మంచి సువాసన అయితే వస్తుంది. ఇది మనీ ప్లాంట్ అండి. మా ఇంటి దగ్గర మనీ ప్లాంట్ బోత్ సైడ్ అయితే వేసాను గుమ్మంకి. చాలా బాగా మనీ ప్లాంట్ అనేది చాలా పొడవుగా పెరిగిందండి. కాకపోతే ఏంటంటే రోడ్డుకి దగ్గరలో మా ఇల్లు కావడం వలన ఎక్కువగా ధూళి అనేది ఆ మొక్కలపై పడుతూ ఉంటుంది. అందువల్ల నేను ఎప్పుడు కూడా మొక్కలపై మామూలు వాటర్ అనేది స్ప్రే చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ఇలాంటి ఫెర్టిలైజర్స్ మనం చేసుకున్నప్పుడు స్ప్రే బాటిల్లో వేసి ఆ ఫెర్టిలైజర్స్ని కూడా నేను ఖాళీ టైంలో మొక్కలకి స్ప్రే చేస్తూ ఉంటానన్నమాట. చూడండి ఎంత పొడవుగా పెరిగిందో మనీ ప్లాంట్ అనేది. చూడండి చక్కగా ఎంత బాగుందో బోత్ సైడ్ అనేది నేనైతే వేయడం జరిగింది. ఇంకా నేను మొన్న చుక్కకూర విత్తనాలు అయితే వేసానండి. అవి చాలా బాగా వేసిన విత్తనాలన్నీ కూడా జర్మినేషన్ అయ్యాయి. ఇది పాలకూర విత్తనాలండి. చూడండి ఎంత బాగా జర్మినేషన్ అయ్యాయో. అటు సైడు పాలకూర విత్తనాలన్నీ జర్మినేషన్ అయిన తర్వాత అవి ఎక్కువ దగ్గర అయిపోయావనేసి కొంచెం పక్కకు తీసి అయితే ఒక్కొక్క మొక్క అయితే తీసి విడదీసి పాతడం అయితే జరిగింది. ఇది ఆకుకూరలండి. తోటకూర చూడండి ఎంత బాగుందో. తోటకూర గ్రీన్ తోటకూర అనమాట. ఆ పక్కన రెడ్ తోటకూర అండ్ చుక్కకూర విత్తనాలు అయితే వేసాము. అవి మొలకెత్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి కనకాంబరాలండి. కనకాంబరాలన్నీ కూడా పొడవుగా అయిపోయాయని ప్రూనింగ్ అయితే చేయడం జరిగిందండి. ప్రూనింగ్ చేసిన తర్వాత మనకి చూడండి ఎంత చక్కగా చిగుర్లు అనేవి వచ్చాయో. చిగుర్లు వచ్చిన తర్వాత మంచిగా ఫ్లవరింగ్ అయితే కూడా స్టార్ట్ అయింది. ఈ పక్కన కూడా ట్రబ్బులో చిగుర్లు అనేవి స్టార్ట్ అయ్యాయి. మనకి ఏవైతే కనకాంబరాలు ఉన్నాయో ఆ కనకాంబరాల విత్తనాలన్నీ కూడా పక్క ట్రబ్బులో పడిపోయి అవి మంచిగా జర్మినేషన్ అయితే అయ్యాయి. చూడండి ఎంత బాగా ఎన్ని కనకాంబరాల మొక్కలు అయితే వచ్చాయో. ఇప్పుడు మనకు ఎలాగా మనము ఫెర్టిలైజర్ తయారు చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి అనేసి అంటే ఒక ప్లాస్టిక్
వాటర్ బాటిల్ అండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే 2 లీటర్స్ వాటర్ అండ్ మాగిన పశువుల ఎరువు అనమాట. మాగిన పశువుల ఎరువైనా తీసుకోండి, లేదు అంటే ఇలాగా ఆవు పిడకలైనా తీసుకోండి. దీన్ని మిక్సీ పట్టామంటే కరెక్ట్గా 100 ml అనేది వస్తుందన్నమాట. అందువల్ల ఏం చేసామంటే దీన్ని మిక్సీ పట్టకుండా డైరెక్ట్గా ఈ వాటర్లో చిన్న చిన్న పీసెస్లా చేసుకొని ఆ వాటర్లో అయితే వేసేయడం జరుగుతుంది. ఈ పిడకల్ని మాగిన పశువుల ఎరువు అని చెప్పాను కదా, నేను ఈ పిడకలు చేసుకొని కరెక్ట్గా అయితే 8 months పైనే అయ్యిందండి. మీరు 6 months దాటిన తర్వాత కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎంత బాగా మనకి నిల్వ ఉంటే అంత బాగా మనకి పనికొస్తాయి అన్నమాట. మనము మొక్కలకి డైరెక్ట్గా కూడా ఈ పిడకల్ని వేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అనేసి అంటే మనం లిక్విడ్ ఫామ్లో కనుక చేసి మన మొక్కలకి ఇచ్చాము అనేసి అంటే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ 3 పిడకలను అయితే నీటిలో వేసాం కదా, వేసుకున్న తర్వాత మనము ఒక స్టిక్ సహాయంతో అయితే ఆ పిడకలు అయితే వాటర్లో కలిసేటట్టుగా మనము కొంచెం కుదుపుకోవాలి. కుదుపుకున్న తర్వాత ఏం చేయాలనేసి అంటే పక్కన పెట్టుకోవాలన్నమాట. కప్పు అయితే టైట్గా కాకుండా కొంచెం లూజ్గా పెట్టుకొని ఒక పక్కన అయితే పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారనేసి అంటే అలా వదిలేయకండి. ప్రతి 3 గంటలకు ఒకసారి ఒక కర్ర సహాయంతో అయితే మనము కలుపుతూ ఉండాలి. కరెక్ట్గా చూడండి 3 hours అయిపోయిన తర్వాత మనకి పిడకలోకి ఏదైతే పోషకాలు అనేవి ఉన్నాయో అవన్నీ కూడా ఆ వాటర్లో కొంచెం మనకి అది అబ్జర్వ్ చేసుకుందనమాట. ఇప్పుడు ఏం చేద్దాం అనేసి అంటే మనము ఒక కర్ర సహాయంతో కొంచెం తిప్పాలన్నమాట. మూడు గంటలు అంటే 3 గంటలే కాదండి, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మనము ఇలా కలుపుతూ ఉండాలి. అలా కలిపాము అనేసి అంటే మాగిన ఆవు పిడకలలో ఉండే మైక్రోబ్స్ అన్నీ కూడా నిద్రా వ్యవస్థలో ఉంటాయన్నమాట. అవన్నీ మనం ఇలా కలిపాము అనేసి అంటే అవి మేల్కుంటాయి. ఎంతవరకు దీన్ని మనము పక్కన పెట్టాలి అనేసి అంటే 24 hours అనేది మనము పక్కన పెట్టుకోవాలి. అలాగా పక్కన పెట్టుకున్నాం అనేసి అంటే మనకి మంచిగా ఫర్మెంటేషన్ అయితే అవుతుంది. ఎంత మంచిగా ఫర్మెంటేషన్ అయితే అంత మంచి రిజల్ట్ అనేది మనకి వస్తుందన్నమాట. చూసారా ఎంత బాగా మనము కలిపిన తర్వాత ఎంత కలర్లో అయితే వచ్చిందో చూసారా, మంచి కలర్ అన్నమాట. మనం కలిపిన తర్వాత మంచి కలర్ అయితే వచ్చింది. దీనిలో నైట్రోజన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. నేను చెప్పాను కదండి దీంట్లో మైక్రోబ్స్ అన్నీ కూడా నిద్రా వ్యవస్థలో ఉంటాయనేసి. మనము ఈ స్టిక్ సహాయంతో మనము కలిపామనుకోండి, అవి ఆవు పిడకలను నీటిలో వేసిన వెంటనే అవి మేల్కుంటాయి అన్నమాట. అవి కప్పు అనేది ఓపెన్ చేసి మనము ఇలా కలిపినప్పుడు ఆక్సిజన్ అనేది లోపలికి అందుతుంది. అప్పుడు ఆ మైక్రోబ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. మనము డైరెక్ట్గా ఇంతకుముందు చెప్పాను కదా, డైరెక్ట్గా మనము మొక్కలకి ఇచ్చామనుకోండి పిడకల్ని, అది కొంచెం స్లోగా అందులో ఉన్న పోషకాలు అనేవి అన్నీ కూడా స్లోగా మనకి మొక్కలకు అందుతాయి అన్నమాట. ఇలాగ మనము 24 hours అనేది పక్కన పెట్టుకొని మంచిగా ఫర్మెంటేషన్ అయిన తర్వాత మనకి మొక్కలకి కనుక ఇచ్చామంటే మంచి రిజల్ట్ అనేది మనకి వస్తుందన్నమాట. కరెక్ట్గా 24 hours అనమాట. ఇప్పుడు కరెక్ట్గా 24 hours అయితే అయ్యింది. దీన్ని మన మొక్కలకి ఎలా ఇచ్చుకోవాలి అనేసి అంటే 1:10 రేషియోలో అయితే మన మొక్కలకు అనేది ఇచ్చుకోవాలండి. చూడండి కరెక్ట్గా 24 hours అయితే మనకు అయ్యిందనమాట. చూడండి మంచి కలర్ అనమాట. అక్కడ బకెట్ కనిపిస్తుంది కదా, ఆ బకెట్ అనేది మనకి 20 liters బకెట్ అండి అది. ఇప్పుడు నాకేమయ్యిందనేసి అనమాట, ఆ లిక్విడ్ నాకు 1.5 లీటర్ అయితే వచ్చింది. ఆ జగ్ అనేది 1 లీటర్ అనమాట. ఆ తర్వాత 1/2 లీటర్ లిక్విడ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ 1 లీటర్ లిక్విడ్ని కూడా ఆ వాటర్లో అనేది వేసేస్తున్నాను. ఇంకా జగ్గు సగానికి వస్తుంది అనమాట. జగ్గు సగము అనేసి అంటే 1/2 లీటరు అంటే 1.5 లీటర్న్నర. నేను 20 లీటర్స్కి 1.5 లీటర్న్నర అయితే తీసుకుంటున్నాను. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. పక్కా కొలతలతో కావాలి అనేసి అంటే మనము 1 లీటర్కి 100 ml అనేది ఇచ్చుకోవాలండి.
పక్కా కొలతలతో మనం పోసుకోవాలి అనేసి అంటే అలా పోసుకోవాలి. అటు ఇటు అయినా ఏం పర్వాలేదు, మొక్కలు చనిపోతాయి అనేసి అంటే ఏం చనిపోవండి, అందులో ఏం లేవు కదా, మనము ఆర్గానిక్ ఫెర్టిలైజర్లే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, చాలా చక్కగా అయితే మనం ఇచ్చుకోవచ్చు. నేను చెప్పాను కదా దీంట్లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది అనేసి. నైట్రోజన్ మాత్రమే ఉంటుందా అంటే నైట్రోజన్ కాదండి, మిగతా ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అంటే పొటాషియం, ఫాస్ఫరస్, జింకు, బోరన్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా మనం మొక్కకు పోసుకోవడమేనండి. కుండీ మొదట్లో అయితే పోసేసుకోవడమే. మనం స్ప్రే చేసుకోవచ్చా అనేసి అంటే స్ప్రే కూడా చేసుకోవచ్చండి. వాటర్ని స్ప్రే బాటిల్లో వేసి, ఇందాక చెప్పాను కదా మార్నింగ్ టైంలో అయితే మార్నింగ్ టైము, ఈవినింగ్ టైంలో అయితే ఈవినింగ్ టైంలో అనేది మీరు స్ప్రే చేసుకోండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మార్నింగ్ టైంలో కాకుండా ఏ ఫెర్టిలైజర్ మీరు స్ప్రే చేయాలన్నా సరే ఈవినింగ్ టైంలో మాత్రమే స్ప్రే చేసుకోండి. నేను మార్నింగ్ టైంలో ఒక నీమ్ ఆయిల్ని స్ప్రే చేసి గులాబీ మొక్కలకి 2-3 గులాబీ మొక్కలు కూడా చనిపోయేవండి నాకు. అందువల్ల మీరు మార్నింగ్ టైంలో మాత్రం స్ప్రే చేయకండి. ఏ ఫెర్టిలైజర్ అయినా కూడా ఈవినింగ్ టైంలో స్ప్రే చేసుకోండి. చూడండి ఎంత చక్కగా మరువం అనేది ఉంటుంది. ఇందులో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా. నైట్రోజన్ అనేది ఆకుకూరలకి బాగా అవసరం కాబట్టి ఈ ఫెర్టిలైజర్ అనేది మనం ఎక్కువగా ఆకుకూరలకి ఇచ్చుకున్నాం అనుకోండి, మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఈ ఫెర్టిలైజర్ అనే కాదండి, మీకు ఏ ఫెర్టిలైజర్ నచ్చితే ఆ ఫెర్టిలైజరు మనము 15 రోజులకు ఒకసారి మనము ఇచ్చుకున్నాం అనుకోండి, మనకి మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ మన మొక్కలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయండి. ఇప్పుడు ఎండాకాలం కదా, ఇప్పుడు మనము ఆవు పేడతో చేసిన పిడకలు పెట్టుకుంటే బాగా ఎండిపోతాయి. అవి ఎక్కువ పిడకలు పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎండాకాలం వచ్చే వరకు కూడా మనము నిల్వ చేసుకోవచ్చు. మనం మంచిగా ఫెర్టిలైజర్ చేసుకొని మొక్క మొదట్లో వేసుకోవచ్చు. వానపాములను తయారు చేసుకోవడానికి పిడకలను వాడుకోవచ్చు. చాలా విధాలుగా పిడకలు అనేవి మనకి బాగా ఉపయోగపడతాయండి. అందువల్ల ఎండాకాలంలో మీరు వీలైనంత వరకు మీకు ఎన్ని పిడకలను పెట్టగలిగితే అన్ని పిడకలను పెట్టుకొని మీరు నిల్వ చేసుకోండి. మనకి వర్షాకాలం వస్తుంది అనేసి అంటే మనకి పిడకలు పెట్టుకోవడానికి ఎండ ఉండదు కాబట్టి అవి అయితే స్మెల్ వచ్చేస్తాయి. ఇప్పటి వరకు కింద మనకి మొక్కలకైతే పోసుకున్నాము. ఫస్ట్ చూపించాను కదా, అవన్నీ టమాటాలు అయితే ఇప్పుడు అన్నీ పండిపోయావండి. చూడండి ఎంత చక్కగా ఎంత మంచి కలర్ అయితే వచ్చినాయో టమాటాలు. ఈ టమాటా చెట్లకు కూడా మనము ఈ లిక్విడ్ని అయితే పోసేసుకుందాము. చూడండి ఎంత రెడ్గా కనిపిస్తున్నాయో, చూసారా చక్కగా ఎంత బాగున్నాయో టమాటాలు అయితే. ఈ టమాటా మొక్కలకు కూడా మనం పోసేసుకుందాము. ఎక్కడ కూడా మనకి పిండి నల్లి గట్ట మీరు చూసిన మొక్కలకి ఏ మొక్కకి కూడా పిండి నల్లి అనేది లేదు. చూసారా పేనుబంక పిండి నల్లి అనేది లేదు. నేనేం చేస్తాను అంటే అవి రాకముందే నేను స్ప్రే చేస్తూ ఉంటానండి. అందువల్ల నాకు ఎక్కువగా అది పిండి నల్లి అండ్ పేనుబంక అనేది ఎక్కువగా ఉండదన్నమాట. ఎక్కువగా నేను మొక్కలకైతే ఇస్తూ ఉంటాను, అందువల్ల స్ప్రే చేస్తూ ఉంటాను. నీమ్ ఆయిల్లో కొంచెం షాంపూ అయితే వేసి అవి లిక్విడ్ని మనము స్ప్రే చేస్తూ ఉంటాను. అందువల్ల నాకు ఎక్కువగా పెస్ట్ కంట్రోల్ అనేది ఎక్కువగా ఉండదన్నమాట. ఇలాగా డైరెక్ట్గా మొక్కలకు అనేది పోసేసుకోవడమేనండి. చిన్న చిన్న గ్రో బ్యాగుల్లోనైతే ఈ టమాటా మొక్కలను అనేది పెట్టడం అయితే జరిగింది. చూసారా చాలా చిన్న గ్రో బ్యాగులు అనమాట. ఈ గ్రో బ్యాగుల్ని నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. చూడండి నేను పెట్టినవి 7 టమాటా చెట్లే. 7 టమాటా చెట్లకి చూడండి ఎంత బాగా మనకి టమాటాలు అయితే ఎంత బాగా పండినాయో. ఇది నేను మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్ని ఏం చేశానంటే మనకి నోట్ పాయింట్ దగ్గర కట్ చేసి ఆ ఆకులను అన్నీ కూడా ఇలాగైతే తయారు చేసుకున్నాను. తయారు చేసుకున్న తర్వాత నాకైతే ఇవి అసలు చిగురు అయితే వస్తాయనేసి అయితే నేను అనుకోలేదండి. కరెక్ట్గా ఇలాగా చిగురు రావడానికైతే 2 months పైనే పట్టింది. అయితే నేనైతే అసలు చిగురు వస్తుంది అనేసి అయితే నేను అనుకోలేదు. అంటే పెద్ద ఆకులు అయితే పెట్టేశాను, ఆ పెట్టడం వల్ల చిగురు వస్తుందని అనుకోలేదు. అది ఏదైతే ఆకులు ఉన్నాయో ఆ ఆకులన్నీ కూడా పండిపోయాయి. ఆ పండిపోయిన దగ్గర నుంచి కూడా కొత్త చిగురు అయితే రావడం అయితే స్టార్ట్ అయ్యింది. ఇవి పెటూనియా ఫ్లవర్స్ అండి.
మొత్తం అంతా కూడా నేను ఈ పెటూనియా ఫ్లవర్స్ని ప్రూనింగ్ అయితే చేసేసాను. చేయడం వల్ల మీకు ఎక్కువ ఫ్లవర్స్ అయితే కనిపించడం లేదు. మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా ప్రూనింగ్ అయితే చేసేసానండి. ఇది శంఖం పువ్వుల చెట్టు మొత్తం అంతా అయిపోయింది. అవి విత్తనాల కోసం అనేసి అలాగా ఉంచేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.